హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన రేపటి మహిళ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాజారావు బ్రతికున్నంత వరకు రుక్మిణికి పనుల మీద వీధుల్లోకి వెళ్లే అవసరం కలగలేదు. భర్త క్యాన్సర్తో మరణించడం వల్ల కుటుంబ భారం రుక్మిణి నెత్తిన పడింది. అత్తని తోడు తీసుకుని భర్త పనిచేసే ఆఫీస్కు వెళ్ళింది. అంతా సానుభూతి చూపించారు. రుక్మిణి 9వ తరగతి చదువుతూ పెళ్ళవడంతో చదువు మానేసింది. క్వాలిఫికేషన్ ఏదీ లేదు గనక ఆఫీస్లో అటెండర్ పోస్ట్ ఇస్తారని చెప్పారు. రుక్మిణి తనకి అటెండర్గా అపాయింట్మెంట్ ఇవ్వమని అప్లికేషన్ పెట్టి ఆఫీసర్కి ఇచ్చి నమస్కారం చేసి వచ్చింది. రాజారావు జబ్బున పడి ఎక్కువ రోజులు సెలవులో ఉండటంలో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. జాగ్రత్తగా డబ్బు ఖర్చు పెట్టుకుంటూ ముసలి అత్త 2 పిల్లలతో కాలక్షేపం చేస్తూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంది రుక్మిణి. ఒకరోజు ఆఫీస్ నుంచి ఆమె పేరున కవర్ వచ్చింది. ఆఫీస్లో ఉన్న అటెండర్ పోస్టు వికలాంగులకు రిజర్వేషన్ చేయబడింది అని అందులో సారాంశం. అదే వీధిలో ఉండే సీతారామయ్య వేరే ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్. ఆయనకు ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్ చూపించింది రుక్మిణి. ఆఫీస్ వాళ్ళు రాసింది తప్పు. అటెండర్ల ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఉండదు. మరి వాళ్ళు తెలిసి రాశారో తెలియక రాశారో నేను జవాబు రాసిస్తాను. రేపు ఆఫీస్కి వెళ్ళి ఇవ్వు. ఏమంటారో చూద్దాం అన్నాడు సీతారామయ్య. సార్, నాకు ఉద్యోగం రాకపోతే చాలా కష్టం. ఇవ్వకపోతే ఏం చేయాలి? నీకు ఏదో ఒక ఉద్యోగం ఇవ్వాలి. ఈ ఊళ్ళో కాకపోతే జిల్లా కలెక్టర్కు రాస్తే ఏ ఊళ్ళో ఖాళీ ఉంటే ఆ ఊళ్ళో ఇస్తారు. ఉద్యోగం రాదని భయపడకు. ఒంటరిదాని సార్. ఈ ఊళ్ళో 10 ఏళ్ల నుంచి ఉంటున్నాను. అంతా తెలిసిన వాళ్ళు. పరాయి ఊరికెళ్ళి బతకలేను అని కన్నీళ్లు పెట్టుకుంది రుక్మిణి. సీతారామయ్య నిట్టూర్చారు. మర్నాడు సీతారామయ్య రాసిచ్చిన అప్లికేషన్ తీసుకెళ్లి ఆఫీసర్ చేతికిచ్చింది. అది చదివిన ఆఫీసర్ ముఖం కోపంతో ఎర్రబడింది. గుడ్లురువు చూసి అప్లికేషన్ విసిరి ఆమె ముఖం మీదకు కొట్టాడు. అయితే మాకు రూల్స్ తెలియవన్నమాట అన్నాడు. ఆమెకు దుఃఖం ముంచుకొచ్చి ఆఫీసర్ ఛాంబర్ నుంచి బయటకొచ్చి ఏడుస్తోంది. ఏమైందమ్మా ఏడుస్తున్నావు? అటెండర్ శివయ్య అడిగాడు. రుక్మిణి జరిగిందంతా చెప్పింది. గుమస్తాలు ఏది రాస్తే అయ్యగారు అదే కరెక్ట్ అనుకుంటారు. ఒకసారి సూపరింటెండెంట్ని కలువు అన్నాడు శివయ్య. బాబాయ్, నువ్వు ఒకసారి సూపరింటెండెంట్తో మాట్లాడతావా నా తరపున అన్నది రుక్మిణి. సరే అని శివయ్య రుక్మిణిని తీసుకెళ్లి సూపరింటెండెంట్ని కలిశాడు. కాసేపు ఏదో మాట్లాడాడు. సూపరింటెండెంట్ ఏమన్నాడు బాబాయ్? ఆతృతగా అడిగింది రుక్మిణి. ముసుగులో గుద్దులాట ఎందుకమ్మా, అసలు సంగతి చెప్పనా అన్నాడు శివయ్య. చెప్పు బాబాయ్. డబ్బులిస్తే నీకు ఉద్యోగం ఇస్తారు. రుక్మిణి గుండెలో రాయి పడింది. డబ్బు ఇవ్వాలా? శివయ్య తలూపాడు. భర్త చనిపోతే భార్యకు ఉద్యోగం ఇవ్వడానికి డబ్బులు ఇవ్వాలా? కుటుంబం చితికిపోకుండా సహాయం చేయడం కోసం ప్రభుత్వం ఉత్తర్వులిస్తే దానికి కూడా లంచం ఇవ్వాలా? శవాలపై డబ్బులు ఏరుకోవడం అంటే ఇదేనేమో. బాబాయ్, నా దగ్గర డబ్బు లేదు. పైగా ఆయన జబ్బు కోసం చేసిన అప్పులున్నాయి. ఏడుస్తూ అన్నది రుక్మిణి. శివయ్య ఓదార్చాడు. కొన్ని రోజుల తర్వాత ఆఫీస్ నుంచి ఆమెకు ఒక లెటర్ వచ్చింది. ఆఫీస్లోని క్వాలిఫికేషన్ ఇవ్వదగిన ఉద్యోగాలు ఏమీ లేవు. లైట్ వెహికల్ డ్రైవర్ ఉద్యోగం మాత్రమే ప్రస్తుతం ఖాళీగా ఉంది అని దాని సారాంశం. రుక్మిణి వెక్కి వెక్కి ఏడ్చింది. నిస్సహాయ స్థితిలో కోపం ముంచుకొచ్చి సర్కారీ లెటర్ చించి మొక్కలు చేసింది. 2 నెలల తర్వాత రుక్మిణి ఆఫీస్కి వెళ్ళింది. ఆమెను చూసి అంతా నోరెళ్లబెట్టారు. శివయ్య ఆమెను గుర్తుపట్టనే లేదు. శుభ్రంగా క్రాఫ్ట్ చేయించుకొని ప్యాంటు షర్టు తొడుక్కొని బూట్లు చప్పుడు చేసుకుంటూ ఆఫీసర్ ఛాంబర్లోకి వెళ్లి అప్లికేషన్ ఇచ్చింది. అయ్యా, మీ ఆఫీస్లో నాకు ఇవ్వదగిన ఏకైక ఖాళీ లైట్ వెహికల్ డ్రైవర్ ఉద్యోగం ఇవ్వండి. నా డ్రైవింగ్ లైసెన్స్ దీనికి జతపరిచాను. అది చదివి ఆఫీసర్ కళ్ళు పెద్దవి చేసి రుక్మిణిని యగాదిగా చూశాడు. ఆడపిల్ల, డ్రైవింగ్ తనేం చేస్తుంది అన్న అపోహతో డ్రైవర్ పోస్ట్ ఒకటే ఖాళీగా ఉందని లెటర్ పంపించిన ఆఫీసర్కి ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పనైంది. ఆడది తలుచుకుంటే ఏ పనైనా చేయగలదు. చదువు లేక భర్త చనిపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న రుక్మిణి వెనకడుగు వేయకుండా కుటుంబాన్ని పోషించటానికి 2 నెలలు కష్టపడి డ్రైవింగ్ నేర్చుకుని తనకంటూ ఉద్యోగం సంపాదించుకుంది. ఇప్పుడు తన కుటుంబానికి తనే మగదిక్కయింది. ఇది ఒక యథార్థ గాథ.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.